ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? డయాబెటీస్ని ఎలా గుర్తించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది? సో ఈ డయాబెటీస్ సమస్య అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం. మీరు అన్నట్టు లైక్ వరల్డ్ వైజ్ రీసెర్చ్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే కూడా 382 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్. కాకపోతే ఈ డయాబెటీస్ వ్యాధి ఇది వరకు జనరేషన్లో చూసుకున్నట్టయితే లైక్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్టయితే లైక్ ఏజ్ ఫ్యాక్టర్గా అంటే 30-40 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో వారి సెడెంటరీ లైఫ్ స్టైల్ కారణంగా కానివ్వండి ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువగా గమనిస్తున్నాం. అగైన్ డ్యూ టు లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని ఎక్కువగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ఫుల్ లైఫ్కి అండర్వెంట్ అవ్వడం, శారీరక శ్రమ అనేది తగ్గిపోవడం, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం కారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం, వీటి కారణంగా నెమ్మదిగా అంటే రక్తంలో కొవ్వు శాతం అనేది పేరుకుపోవడము, దీనివల్ల అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ లిపిడ్ ప్రొఫైల్లో అబ్నార్మాలిటీస్ అనేవి ఏర్పడిపోయి నెమ్మదిగా ఒబేసిటీ ఈజ్ అగైన్ సెకండరీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి లైక్ అడిక్షన్స్ లైక్ స్మోకింగ్ కానివ్వండి అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్స్ ఎక్కువగా ఉండడం చేత కూడా మనకి ఈ సమస్య అనేది చాలా త్వరగా డయాగ్నోస్ అంటే ఈ ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లైక్ ఈ శరీరంలో క్లోమ గ్రంథి అనేది ఇన్ఫెక్షియస్ కండిషన్స్కి ఎప్పుడైతే లైక్ అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కండిషన్లోకి వెళ్తుందో అలాంటి సందర్భాల్లో మనకి డయాబెటీస్ రావడానికి చాలా మటుకు ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండరీస్ లైక్ అదర్ డిజీజెస్ లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, ఎస్ఎల్ఈస్ కానివ్వండి, ఇలాంటి యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, ఎక్కడైతే ఇమ్యూన్ సిస్టమ్కి దెబ్బతీసే జబ్బు ఏదైతే ఉంటుందో అలాంటి జబ్బులలో లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి జబ్బులతో పాటు కూడా మనకు డయాబెటీస్ అకంపెనీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఉంటాయి డయాబెటీస్లో? ఇవి ఎవరికి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ వస్తుంది? సో ఈ డయాబెటీస్లో కనుక చూసుకున్నట్టయితే ఈ శరీరం నుంచి అంటే క్లోమ గ్రంథి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ మోతాదు అనేది శరీర కణజాలం సరైన రీతిలో దీన్ని ఉపయోగించుకోలేకపోవడం కారణంగా 2 రకాల డయాబెటీస్ అనేవి నోటీస్ చేస్తూ ఉంటాము. లైక్ ఫస్ట్ వచ్చేసి మనకు టైప్ 1 డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము. ఇది చాలా చిన్న ఏజ్లో డయాగ్నోజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. అంటే వయసుతో సంబంధం లేదు, అక్కడ ఎలాంటి ఫ్యాక్టర్స్ కూడా కనిపించవు. అంటే ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి లేదంటే లైక్ అడిక్షన్స్ కానివ్వండి ఇలాంటివి ఏవి కనిపించకుండా అన్నోన్ కాజ్ ఇడియోపతిక్ కాజ్ అని చెప్తూ ఉంటాము. ఆల్ ఆఫ్ సడన్ లక్షణాలు అనేవి బయటపడుతూ ఈ డయాబెటీస్ అనేది బయటపడడం చిన్నపిల్లలు 10 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఈ సమస్య అనేది చాలా తొందరగా డయాగ్నోస్ అవుతుంది. సో దీని లక్షణాలు చూసుకున్నట్టయితే ఆల్ ఆఫ్ సడన్ డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ 2 వీక్స్ నుంచి 4 వీక్స్లో వెయిట్ అనేది తగ్గిపోవడం, మోర్ దెన్ 4 kgs వెయిట్ అనేది తగ్గిపోవడం, లేదా కొన్ని ఫీవర్తో బయటపడడం, సడన్గా హై ఫీవర్ వచ్చేయడం, ఆ టైంలో హై గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అనేవి బయటపడడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో లైక్ పిల్లలు యాక్టివ్నెస్గా ఉండకపోవడము, అంటే లైక్ వర్క్లో కానివ్వండి వాళ్ళ స్టడీలో కానివ్వండి స్పోర్ట్స్లో ఎక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోవడం, ఇలాంటి లక్షణాలతో కాలు లాగినట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలతో కూడా షుగర్ బయటపడే ఈ టైప్ 1 డయాబెటీస్ బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టైప్ 2లో కనుక చూసుకున్నట్టయితే ఇది అగైన్ సెకండరీ ఫ్యాక్టర్స్ ఏజ్ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పుకోవచ్చు, ఒబేసిటీ అండ్ అదర్ రిలేటెడ్ అసోసియేటెడ్ డిజీజెస్తో పాటు కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అధిక దాహం, అధిక యూరినల్స్కి వెళ్ళాల్సి రావడం, అంటే యూరినేషన్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడము, వెయిట్ గెయిన్ అవ్వడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ కొంతమంది పేషెంట్స్లో స్కిన్ అలర్జీస్తో పాటే బయటపడుతూ ఉంటుంది. లైక్ ఫంగల్ అలర్జీస్ కనిపిస్తుంటాయి. ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్ళినప్పుడు షుగర్ బయటపడడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, సద్దం గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నేను మొన్న నాకు కొంచెం ఇట్లా యూరిన్ ఎక్కువ వస్తుంది మేడం. యూరిన్ ఎక్కువ సార్లు వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి విజయ డయాగ్నోస్టిక్ లా టెస్ట్ చేయించుకున్నా మేడం. ఓకే, చేయించుకుంటే అప్పుడు షుగర్ తినక ముందుకు 168 ఉన్నాయి మేడం. నా వయసు 19 సంవత్సరాలు. ఓకే, అయితే తిన్నాక 97 ఉన్నాయి మేడం. ఓకే, ఒకసారి మళ్ళీ టెస్ట్ రిపీట్ చేయండి సార్. అయితే మేడం HbA1c అనే టెస్ట్ ఉంటుంది కదా మేడం? ఎస్ అండి, అది చేయించిన మేడం. అప్పుడు చేస్తే 4.8 ఉంది మేడం. ఓకే, కంట్రోల్లోనే ఉందండి. ఓకే, ఇది వరకు అంటే లైక్ మీకు అంటే కిడ్నీ స్టోన్స్ ఇష్యూ ఏదన్నా ఉండిందా అండి? మేడం లేదు మేడం.
ఓకే ఫైన్ అండి. మళ్ళీ ఒకసారి ఫాస్టింగ్, బికాస్ మనకు షుగర్ ఎప్పుడైతే చాలా చిన్న ఏజ్ అండి మీరు చెప్పింది, అండ్ మోస్ట్ లైక్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ డయాబెటీస్, ఇంకా వేరే ఇతర కారణాలు కూడా కనిపించవచ్చు. లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో మన కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా అనేదని కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హిమాచ్యూరియా కండిషన్తో అసోసియేట్ అవుతుందా లేదా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, యూరిన్ కల్చర్ అనేది చేయించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ప్రొఫైల్ కూడా మళ్ళీ రిపీట్ చేయండి. మీరు అన్నట్టు పోస్ట్ లంచ్ ప్రొఫైల్ ఈజ్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి HbA1c అంటే గత 3 నెలలుగా బాడీలో అంటే ఫ్లక్చుయేట్ అవుతున్న షుగర్ లెవెల్స్ ఒక యావరేజ్ మీన్ వాల్యూ అనేది చూపిస్తుంది. సో ఇందులో కూడా 4.8 ఇట్స్ అగైన్ నార్మల్. సో ఒకసారి ఫాస్టింగ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. అండ్ మీన్ ప్లాస్మా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది కూడా చేయిస్తారు, ఆ టెస్ట్ కూడా చేయించండి ఒకసారి. దీన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే అండి. కొంతమంది నార్మల్గా కంటే కూడా ఎక్కువ టైమ్స్ యూరిన్ వెళ్తూ ఉంటారు. సో వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా? సో ఇక్కడ యూరినల్స్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దృష్టిలోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాళ్ళకున్న కండిషన్స్, మోస్ట్ లైక్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కారణంగా ఈ అస్తమానం యూరినేషన్కి వెళ్ళాల్సి రావడం, పూర్తిగా విసర్జన జరగకపోవడం, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కే వెళ్ళాల్సి రావడం, ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతుంటాయి. కిడ్నీ స్టోన్స్ ఇష్యూస్లో కూడా మనం ఇదే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ అక్కడ రీనల్ క్యాల్కులై అనేది యూరేటర్స్లో అంటే ఆ నాళంలో ఇరుక్కుపోతుంది కాబట్టి పూర్తిగా మూత్ర విసర్జన అనేది జరగకపోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది ఏజ్ ఫ్యాక్టర్. 45 దాటిన వాళ్ళలో, స్పెషల్లీ మగవాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రోస్టాటిక్ గ్రంథి అనేది ఎన్లార్జ్మెంట్ అవ్వడం కారణంగా ఈ వాపు అనేది పెరిగే కొద్దీ అక్కడ యూరినేషన్ అనేది ఫ్రీగా రాకపోవడం, ఇంటర్మిటెంట్ ఫ్లో ఉండడం, అండ్ దాంతోపాటు ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడము, పాలియూరిక్ కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో ఇలాంటి కండిషన్ ఏదన్నా ఉందా, కొన్ని కేసెస్లో ఏంటంటే విత్ డయాబెటీస్ ఆల్సో ఈ సమస్య అనేది అసోసియేట్ అవుతుంది. లైక్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఉన్నారు, డయాబెటీస్ ఉంది, దాంతోపాటు ఈ ప్రోస్టాటిక్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కూడా కనిపిస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అసలు లెవెల్స్ ఎంత ఉండాలి, పోస్ట్ లంచ్ పోస్ట్ లంచ్ ఎంత ఉండాలి? సో మనం నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని టెస్ట్లు అనేవి చేయిస్తాం. ఫస్ట్ అండ్ ద మోస్ట్ థింగ్ వచ్చేసి పోస్ట్ అంటే షుగర్ లెవెల్స్, BSL ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్లో మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 80 to 120 వరకు, అంటే 100 దాటినా కానీ ప్రీ డయాబెటిక్ లెవెల్స్ అని చెప్తూ ఉంటాం. సో బికాస్ ఫాస్టింగ్లో కూడా మనకు షుగర్ లెవెల్స్ అనేవి 90 to 100లో ఉన్నా కానీ వాళ్ళకున్న ఒబేసిటీ ఫ్యాక్టర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా మెయింటైన్ చూసుకుంటాం ఉండాలి. ఈ ఫ్లక్చుయేషన్ కనుక ఉన్నట్టయితే ప్రీ డయాబెటిక్, బిలో 100 ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ లంచ్ వచ్చేసి 160 లోపు, యావరేజ్ షుగర్ లెవెల్స్ వచ్చేసి 5 to 6 మధ్యలో ఉండాలి. దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా, కొలెస్ట్రాల్ ఫ్లక్చుయేట్ అవుతుందా. సో ఒకవేళ క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అంటే లాంగ్ టర్మ్గా డయాబెటీస్ ఎగ్జిస్టింగ్గా ఉంది, అలాంటి పేషెంట్స్లో మనకేంటంటే తప్పనిసరిగా ఎవ్రీ 3 monthsకి ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్ అండ్ దాంతోపాటు క్రియాటినిన్ లెవెల్స్, అంటే ఇక్కడ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఏమైనా ఇంపేర్ అవుతుందా, దానిపైన ఇంపాక్ట్ ఏదైనా ఉందా అనేది కూడా చూసుకుంటూ ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో శ్రీనివాస్ గారు, మేడం చెప్పండి మీ ప్రాబ్లం నాకు చెప్పండి. ఒక 5 months నుంచి ఇది ఏంటండి షుగర్ చెప్పండి సార్. మొన్న టెస్ట్ చేపిస్తే 168 ఒకటి, 131 ఒకటి ఉందండి. ఓకే, అయితే నేను మామూలుగా గ్లైకోమెట్ 250 చేస్తున్నాను. గ్లైకోమెట్ రోజుకి ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నారు సార్? మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అండి. ఓకే, ఏజ్ ఎంత అండి మేడం? మీ ఏజ్ ఫ్యాక్టర్ ఎంత అండి? 51. 51 years. ఓకే, రీసెంట్గా 5 months నుంచే స్టార్ట్ అయిందంటే కంప్లైంట్స్ ఎలా బయటకు వచ్చాయంటే షుగర్ టెస్ట్ అంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో తెలిసిందా లేదంటే ఏమైనా కంప్లైంట్స్ కనిపించాయా? ఫీవర్తో అండి, ఫీవర్ వచ్చేసి ఫీవర్తో. ఓకే ఫైన్ సార్, ఫైన్. ఇంకా ఏమైనా అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయా సార్, లైక్ బాడీ పెయిన్స్ కానీ, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కానీ? కొద్దిగా బాడీ పెయిన్స్. ఓకే ఓకే ఫైన్ సార్, డెఫినెట్గా ఇక్కడ మీకు రీసెంట్గానే షుగర్ బయటపడింది అండ్ దట్ ఏజ్ కూడా 50 years అని చెప్తున్నారు. అండ్ షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ వచ్చేసి కంట్రోల్లో లేదు సార్, ఈవెన్ విత్ 2 tablets ఆఫ్ గ్లైకోమెట్ టాబ్లెట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఇది ఇలానే కంటిన్యూ అయితే నెమ్మదిగా అది 130 నుంచి 160లోకి ఇలా లెవెల్స్ అనేవి పెరుగుకుంటూ పోతుంటాయి. కొద్దిగా డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకోండి. దాంతోపాటు మనకి ఏంటంటే లైక్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి తొందరగా లైక్ పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలు అనేవి కనిపించే అవకాశం
అవకాశం ఉంటుంది. లైక్ కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, ఇలాంటి కాంప్లికేషన్స్. డయాబెటిక్ యొక్క ఫస్ట్ అండ్ ద మోస్ట్ కాంప్లికేషన్ అంటే తిమ్మిర్లు, మంటలని చెప్పుకోవచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ని ఏమైనా ఉన్నాయా అనేదని రూల్ అవుట్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇలాంటి కాంప్లికేషన్స్ కనుక ఉంటూ డయాబెటీస్ అన్కంట్రోల్లో ఉంది అంటే మనకు హోమియో అనేది డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. మీరు వాడుతున్న మెడిసిన్తో పాటు హోమియో అనేది సపోర్ట్ తీసుకున్నట్టయితే కాంప్లికేషన్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ రెటైనోపతి కానివ్వండి, న్యూరోపతి కంప్లైంట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఆధీనంలోకి తీసుకురావచ్చు సార్. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 రైట్. అంటే అసలు డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎన్ని మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి? సో ఇక్కడ డయాబెటీస్ వన్స్ డయాగ్నోస్ అయిందంటే పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అంటే పర్సనల్ కేర్ అనేది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాము. బికాజ్ ఇక్కడ ఏంటంటే 50% మెడిసిన్ హెల్ప్ చేసిందంటే 50% పేషెంట్ రోల్ అనేది ఉంటుంది. లైక్ విత్ రెగ్యులర్ డైట్, ఎక్సర్సైజెస్ అండ్ దాంతోపాటు ఎవ్రీ మంత్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అనేది మ్యాండేటరీగా చూసుకోవాలి. బికాజ్ దీని ద్వారా ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి ఇనీషియల్ స్టేజెస్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్స్ చాలా మట్టుకు పేషెంట్స్ ఏంటంటే 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయడము, అది వన్స్ ఒక్కసారిగా హై అయిపోవడం. సో దీనివల్ల ఏంటంటే లోపల ఇంటర్నల్గా అంటే బాడీ అవయవాలలో బికాజ్ అగైన్ ఇట్స్ అ మెటబాలిక్ డిస్టర్బెన్స్ అంటే అవయవాలన్నిటిపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి లైక్ ఎవ్రీ మంత్ షుగర్ లెవెల్స్ అనేవి మానిటర్ చేసుకుంటూ దాంతోపాటు ఎవ్రీ 3 మంత్స్ కొలెస్ట్రాల్ అండ్ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ 6 మంత్స్కి ఒకసారి కార్డియాక్ చెకప్ అనేది రెగ్యులర్గా చూసుకోవాలి. బికాజ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ అవి పెద్ద కాంప్లికేషన్స్ లైక్ కార్డియాక్ ఇష్యూస్ వరకు తీసుకెళ్ళడం అనేది నోటీస్ చేస్తుంటాం. సో ఎక్సర్సైజ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చూసుకుంటూ ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రవి గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం. రవి గారు చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం ఇది ఇప్పుడు టీవీలో నేను చూస్తున్నా మేడం, డయాబెటీస్ గురించేనా ఇంకా వేరే సమస్యల గురించే మేడం? చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? నాకు 1 year నుంచి రైట్ సైడ్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, రైట్ సైడ్ ఎక్కడండి? రైట్ సైడ్ కమ్మర్ దగ్గర మేడం, నడుము దగ్గర. ఓకే, ఏం చేస్తుంటారండి? నేను ఆర్మీలో ఉంటాను మేడం. ఓకే ఫైన్. ఈ నడుము దగ్గర నొప్పి వస్తుంది, తిమ్మిరి ఏమైనా వస్తుందండి? ఆ తిమ్మిరి 2-3 సార్లు వచ్చింది మేడం. ఓకే ఫైన్ అండి. ఇప్పుడు వయసు ఎంత అండి మీది? నా ఇప్పుడు 35 మేడం. 35 years. ఓకే, ఎన్ని రోజులు అవుతుందండి ఈ నొప్పి స్టార్ట్ అయ్యి మీకు? 1 year అవుతుంది మేడం. 1 year అవుతుంది. ఎక్స్రే ఏమైనా తీయించారా? ఎక్స్రే తీయించిన మేడం. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి అండ్ ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో మోస్ట్ లైక్లీ వెన్నుపూస మధ్యలో ఉన్న డిస్క్ అనేది లైక్ డిజనరేటివ్ చేంజెస్కి గురవడం అనేది నోటీస్ చేస్తుంటాం. అక్కడ నరం అనేది కంప్రెషన్లోకి వెళ్తుంది. ఈ ఎముకల మధ్యలో ఉన్న ఈ డిస్క్ అనేది వాపుకు గురైపోయి సయాటికా అనే నరం పైన కంప్రెషన్కి గురవడం కారణంగా అప్పుడప్పుడు తిమ్మిర్లు, మంటలు, ఎటువైపు అయితే కంప్రెషన్ ఉంటుందో అటువైపు నొప్పి అనేది పాకడం అనేది చూస్తూ ఉంటాం. సో దీనికి కొంచెం ఏంటంటే ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేస్తూ మెడిసిన్స్ అనేవి ఇస్తామండి. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ఓకే అండి, ఇప్పుడు డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీస్లో ప్రాబ్లం రావడం లేదంటే ఐస్ పైన ఎఫెక్ట్ రావడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా కాంప్లికేషన్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి డయాబెటీస్? సో వన్స్ డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యింది అని అంటే అక్కడ బాడీలో చక్కెర స్థాయిలు అనేవి ఫ్లక్చుయేట్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ ప్యాథలాజికల్ చేంజెస్ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్స్ చాలా మట్టుకు డైటరీ రెస్ట్రిక్షన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అక్కడ డైట్ ప్రాపర్గా లేదు, ఎక్సర్సైజ్ ప్రాపర్గా లేదు, షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకోవట్లేదు. ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా త్వరగా డయాగ్నోస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఈ రక్తంలో కొవ్వు శాతం పేరుకుపోవడం కారణంగా అక్కడ కార్డియాక్ ఇష్యూస్కి దారితీస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటి చూపు పైన ఎఫెక్ట్ కనిపించడం 45+ దాటిన వాళ్ళలో ముఖ్యంగా లైక్ 45 yearsలో ఏంటంటే చూపు మందగించడం, ఆక్సిపిటల్ హెడేక్స్ కనిపించడం, నెమ్మదిగా ఇదేంటంటే కళ్ళకి సరఫరా చేసే రక్తనాడులు ఏవైతే ఉంటాయో ఆ క్యాపిలరీస్ అనేవి పూర్తిగా నారో అయిపోయి నెమ్మదిగా
కొద్దిగా చూపు మందగిస్తూ విజన్ అనేది కోల్పోవడం అనేది చూస్తూ క్యాటరాక్ట్ కానివ్వండి, గ్లాకోమా కానివ్వండి, డయాబెటిక్ రెటైనోపతి అనే కాంప్లికేషన్స్ ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ కారణంగా క్రియాటినిన్ లెవెల్స్ రేజ్ అయిపోయి అది కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఇంపేర్ చేయడము, ఇలాంటి కాంప్లికేషన్స్తో పాటు చాలా మట్టుకు క్రానిక్ ఆల్కహాలిక్స్ కానివ్వండి, అడిక్షన్స్ కానివ్వండి, లైక్ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోగా హై కొలెస్ట్రాల్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడం ద్వారా అక్కడ మనకి ఏంటంటే పేషెంట్ డయాలసిస్ వరకు కూడా వెళ్ళే ప్రమాదం అనేది ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ పెరిఫెరల్ న్యూరోపతి, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, ఇలాంటి కాంప్లికేషన్స్. అండ్ దాంతోపాటు కొద్దిగా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఇనీషియల్ స్టేజెస్లో లైక్ యంగ్ ఏజ్లో షుగర్ కనుక బయటపడిందంటే సెక్షువల్ వీక్నెస్ ఉండడం, మొటిలిటీ డిఫెక్ట్స్ ఉండడం, ఇది ఇన్ఫర్టిలిటీకి కూడా దారి తీయడము, ఇలాంటి కాంప్లికేషన్స్ నోటీస్ చేస్తుంటాం అన్నమాట. ఓకే అండి, గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో హలో శేషాద్రి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అమ్మా, నా వయసు 80. ఓకే సార్. నాకు షుగరు, బీపీ, థైరాయిడ్ 3 ఉన్నాయి. ఓకే సార్. అందుకు నేను ఇప్పుడు నాకు వచ్చి 3 అనుకోండి, 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు బట్టి షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంది. ఓకే. సరే, దానికి నేను మందులు తీసుకుంటున్నాను. ఓకే. కానీ నేను మొన్న టెస్ట్ చేయించాను. ఇప్పుడు ప్రతి 3 నెలలకి 2 నెలలకి టెస్ట్ చేస్తాను. ఓకే. టెస్ట్ చేస్తే ఫాస్టింగ్ ఏమన్నా 94, పీపీ 141, ఓకే, HbA1c 6.1. ఓకే. మరి ఓకే, మెడిసిన్ ఏం తీసుకుంటున్నారు సార్? 6.1. అసలు నాకు ముందు ముఖ్యంగా నాకు మూత్రం ఎక్కువ వస్తుందమ్మా. ఓకే, ఫైన్ సార్. ఓకే, అందుకని నేను మైక్రో ఆల్బమ్ చెక్ చేయించా. ఓకే. 006 ఉంది. ఓకే, ఓకే, ఫైన్. పిఎస్ఏ అనే టెస్ట్ చేయించారండి? మూత్ర విసర్జన ఎక్కువ అవటం వలన నాకు ఇబ్బందిగా ఉంది కొద్దిగా. దేనివల్ల అదే నేను డాక్టర్ గారిని అడిగితే ఏం లేదా, నీకేం లేదు, అంత బాగుంది అంటున్నాడు ఆయన. ఓకే, ఓకే, ఫైన్ అండి. ఒక టెస్ట్ చెప్తాను, ఆ టెస్ట్ అనేది తీయించండి సార్. ఇక్కడ ఏంటంటే వయసు రీత్యా కొంచెం ఇది వరకు నేను చెప్పినట్టు ప్రోస్టాటిక్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయినప్పుడు కొద్దిగా మైల్డ్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ అనేది ఎక్కువ సార్లు రావడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. సో పిఎస్ఏ, ప్రోస్టాటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అనేది చేయించండి. ఈ రేషియో ఎలా ఉందో చూద్దాం. దాన్ని బట్టి యుఎస్జీ ఆఫ్ స్క్రోటమ్ అనేది కూడా తీయించండి. అక్కడ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మెడిసిన్స్, అంటే ఇనీషియల్ స్టేజెస్లో వాప్ ఏదైనా ఉన్నా కానివ్వండి, అప్పటికి మెడిసిన్స్తో మేనేజ్ అయిపోతుంది సార్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజు గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. రాజు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, నాకు వచ్చేసి ఇప్పుడు 7 నెలలు అవుతుంది షుగర్ వచ్చి. ఓకే. ఒక 1 మంత్ మెడిసిన్స్ వాడినా మేడం. ఓకే. అయితే ఇప్పుడు తర్వాత నుంచి కంట్రోల్లో ఉంది. తిన్న ముందుకు 96 ఉన్నది మేడం. ఓకే. తిన్న తర్వాత 142 ఉన్నది మేడం. ఓకే. అంటే ఇప్పుడు 5-6 నెలల నుంచి మెడిసిన్స్ వాడట్లేదు, ఫుడ్ మీద కంట్రోల్ ఉన్నది మేడం. ఓకే. వాకింగ్ అట్లాంటివి చేసి దాని మీద కంట్రోల్ లో ఉన్నా. ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? లాస్ట్ ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 33 దాకా ఉంటాం మేడం. 33. ఏం చేస్తుంటారండి? మామూలుగా ఇప్పుడైతే ఖాళీ ఉన్నా మేడం. అంటే మహారాష్ట్ర వెళ్తా మేడం. ఓకే. సో ఈ షుగర్ టెస్ట్ అనేది ఎందుకు చేయించాల్సి వచ్చింది మీరు? ఇట్లా వెయిట్ లాస్ అయినా మేడం, వెయిట్ తగ్గిపోయినా ఒక 2 నెలలలో. ఓకే. ఇంకా వేరే ఇతర అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండినాయా దీంతో పాటు? ఇదే మన యూరిన్ కి ఎక్కువ దాహము ఇట్లాంటివి అయింది, అందు గురించి. ఓకే. ఇప్పుడు అన్ని కంట్రోల్లో ఉన్నాయండి? అంత కంట్రోల్ ఉన్న, వెయిట్ కూడా పెరిగిన మేడం. ఇప్పుడు కంట్రోల్నే ఉంది. చెకప్ 3-4 సార్లు వేయించిన. ఫైన్ అండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఎరైజ్ అవ్వదండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు రెగ్యులర్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది మానిటర్ చేసుకుంటూ అక్కడ లైక్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే చాలా మట్టుకు పేషెంట్స్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో పాటు షుగర్ బయటపడడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. ఎట్ ప్రజెంట్ మీ కంప్లైంట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, మీ రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవ్రీ మంత్ షుగర్ చెక్ చేసుకోండి, దాంతోపాటు 3 monthsకి ఒకసారి HbA1c చూసుకోండి ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో. బట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రం మరవకండి. ఇది ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్
చేస్తారో షుగర్లో ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. సో ఎట్ ఎనీ కాస్ట్ ఏంటంటే 40 years వరకు మీరు కనుక ఇదే కనుక రేషియో మెయింటైన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ అరైజ్ అవ్వవు. ఇఫ్ ఎట్ ఆల్ చిన్న కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఫిజిషియన్ అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, కల్పన గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నేను మేడం తోటి మాట్లాడాలనుకున్నా మేడం. కల్పన గారు చెప్పండి. సార్ నాకు ప్రెగ్నెంట్ గురించి చేస్తే స్కానింగ్ తీస్తే పీసీఓడి అని వచ్చింది మేడం. ఓకే అమ్మా, ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 20 మేడం. 20 years. మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అవుతుందిమా? సంవత్సరంన్నర అవుతుంది మేడం. ఓకే, నెలలు అవి కరెక్ట్ వస్తున్నాయమ్మా? ఇప్పుడు రావట్లేదు మేడం, ఎవ్రీ మంత్ వస్తుండే, ఇప్పుడు 4 నెలల నుంచి వస్తలేదు మేడం. అందుకనే చెక్ చేసుకుంటే స్కానింగ్ తీస్తే పీసీఓడి అని వచ్చింది మేడం. ఓకే, మరి మందులు ఏమైనా స్టార్ట్ చేశారమ్మా? ఏం లేదు మేడం, మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం మేడం. ఓకే ఫైన్ అమ్మా, డెఫినెట్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అందించే ఈ కాన్స్టిట్యూషనల్ అంటే ఇన్ఫర్టిలిటీ ఫార్ములా మెడిసిన్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేసులో ఏంటంటే లైక్ పీసీఓడి అంటే వాటర్ బబుల్స్ అనేవి ఏర్పడ్డాయి. అంటే అండాశయాలలో ఈ ఓవరీలో వాటర్ బబుల్స్ ఏర్పడడం కారణంగా అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. అంటే గుడ్డు విడతలు అనేది ఏర్పడకపోగా నెల్సర్లు అనేవి రావట్లేదు. నెల్సర్లు ఎప్పుడైతే రావో అక్కడ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా తక్కువైపోతాయి. సో ముందుగా మీ సమస్యలో ఏంటంటే కరిగిపోయి నార్మల్ మెన్సెస్ అనేవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీరు తీయించుకున్న రిపోర్ట్స్తో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో భాస్కర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం భాస్కర్ గారు చెప్పండి. నాకు ఒక 3 years ఉందండి షుగర్. ఓకే, అయితే ఏంటంటే మధ్యలో మందులు వాడాను, కొంచెం కంట్రోల్లో ఉంది, తర్వాత కొంచెం డైట్ కంట్రోల్ ఏం లేకుండే. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది యూరిన్, చర్మం దగ్గర టైట్ అయిపోయింది. ఎస్ అండి. ఇంతకుముందు కొద్దిగా మందులు వాడితే ఆయుర్వేదిక్ మందులు వాడితే తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. 3 months నుంచి అట్లాగే ఉంది. ఓకే, కొద్దిగా ఫంగస్ లాగా వస్తుందండి, దానికి ఏమైనా ఆపరేషన్ అని అంటున్నారు. మామూలుగా మందులతో ఏమైనా తగ్గిపోతుందండి? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అంటే షుగర్ టాబ్లెట్స్ ఎన్ని వాడుతున్నారు రోజుకి? పొద్దున ఒకటి ఫాస్టింగ్ లో ఒకటి వాడతాను. ఓకే, లంచ్ లో ఒకటి, అంటే అది మొత్తం 4-5 వాడుతున్నాను మేడం. ఎస్ అండి, పూర్తిగా మీరు చెప్పినట్టు ఏంటంటే అన్కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ విల్ లీడ్ టు దిస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ అని చెప్పుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే లైక్ జెనైటల్ ఏరియాస్లో లైక్ స్పెషలీ పెనిస్ దగ్గర ఏంటంటే ప్రెప్యూస్ పార్ట్ దగ్గర ఫంగల్ ఎలర్జీస్ ఉండడము, లైక్ అల్సర్స్ ఫామ్ అవ్వడం, అల్సరేషన్ ఫామ్ అయిపోయి అది మళ్ళీ పుండు కింద పడడము, ఇలాంటి ఎలర్జీస్ అనేవి రిపీట్ అవ్వడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం హోమియో మెడిసిన్స్తోని నెమ్మదిగా షుగర్ కంట్రోల్, ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్ అనేది షుగర్ కంట్రోల్ అయినప్పుడే ఈ కాంప్లికేషన్ కూడా తగ్గుతుంది. సో మీ కేసులో ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ సర్జరీ ఆల్సో మళ్ళీ అయ్యే టెండెన్సీ ఉంటుంది బాడీలో. సో మనకేంటంటే హోమియో రెండింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఒకసారి మీ రిపోర్ట్స్ ఏవైతే లైక్ కొలెస్ట్రాల్, హెచ్బిఏవన్సీ ప్రొఫైల్ అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ప్రొఫైల్ అని తీయించుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ బెటర్ ట్రీట్మెంట్. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో శ్యామ్ ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం తోటి మాట్లాడుతాను. మేడం శ్యామ్ ప్రసాద్ గారు చెప్పండి సార్. మేడం నాకు షుగర్ ఒక 1 year నుంచి ఉంది. ఓకే సార్. హలో, అయితే అది పురుషాంగం మీద పొక్కులు వస్తున్నాయి, తక్కువ అవుతలు మేడం. ఓకే, డాక్టర్ టాబ్లెట్లు ఇస్తుండే కానీ అయినా కూడా తక్కువ అవుతలు. ఎస్ అండి. ఓకే, షుగర్ ఎట్లుందండి ఇప్పుడు? కంట్రోల్లో ఉందా? షుగర్ అది నార్మల్ 130, 120 ఉంటుంది. ఓకే ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ హలో చెప్పండి సార్. అదే మేడం చెప్పిన పురుషాంగం మీద పొక్కులు వస్తున్నాయి అండ్ టాబ్లెట్ అది రోజు డే అది ఇచ్చినా కూడా నేను వాడుతున్నా, మా మిస్సెస్ వాడుతున్నా, అయినా కూడా తక్కువ కావట్లేదు. ఎస్ అండి, ఒక్కోసారి కాంప్లికేషన్స్ ఇలానే కనిపిస్తూ ఉంటాయి. ఫంగల్ ఎలర్జీస్ ఆన్ అండ్ ఆఫ్ కనిపించడము, లైక్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు నేను కాలర్లో చెప్పినట్టు మెడికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు తీయించిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో తీయించుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది, దాంతోపాటు షుగర్ని కూడా కంట్రోల్ చేయొచ్చండి. ఓకే అండి, ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ డయాబెటీస్ వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి
ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? యూఆర్ రైట్ మా. ఇక్కడ ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ ద పేషెంట్స్లో ఏంటంటే లైక్ షుగర్ లెవెల్స్ అనేవి అన్కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇన్సులిన్ పైన డిపెండెంట్ అయిపోతారు. ఇన్సులిన్ పైన వన్స్ వచ్చారనుకోండి అక్కడ డోసెస్ పెరగడమే తప్పితే తగ్గడం అనేది ఉండదు. సో ఇలాంటి స్టేజ్లో ఏంటంటే బాడీలో ఉన్న ఈ క్లోమ గ్రంథిలో ఈ ఇన్సులిన్ అంటే సరైన మోతాదులో దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం ద్వారా ఇన్సులిన్ ఎక్స్టర్నల్గా ఇంజెక్షన్ రూపకంగా ఇవ్వడము, దీనివల్ల ఏంటంటే ఇంకా పూర్తిగా ముదిరిపోవడము. ఎట్ సమ్ పాయింట్ ఏమవుతుందంటే ఈవెన్ విత్ ఇన్సులిన్ ఆల్సో మోర్ దెన్ 40 యూనిట్స్ 60 యూనిట్స్ అది ఎంత యూనిట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఫాస్టింగ్ విల్ గో అబోవ్ 150 and 200 రేషియోలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా మనం హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే జీనోమ్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా లైక్ నాట్ ఓన్లీ కన్సిడరింగ్ ద ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ ద డయాబెటీస్, ఫిజికల్ అండ్ మెంటల్ మేకప్ ఆఫ్ ద పర్సన్ని తీసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనేది ఇస్తాం. సో దీని ద్వారా ఏంటంటే నెమ్మదిగా అక్కడ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ చాలా మట్టుకు పేషెంట్స్లో వారు తీసుకుంటున్న లైక్ ఇన్సులిన్ డోసెస్ కూడా రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ టు పేషెంట్ ఏ స్టేజ్లో మన దగ్గరకు అప్రోచ్ చేయరు. సో పేషెంట్కి ఉన్న కాంప్లికేషన్స్ ముఖ్యంగా ఏది మేజర్గా ట్రిగర్ చేస్తుంది దాన్ని కంట్రోల్ చేస్తూ షుగర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ ఇన్సులిన్ డోసెస్ కూడా తగ్గించిన కేసెస్ ఉన్నాయి. అండ్ ఇనీషియల్గా లైక్ 30 to 40 years ఇప్పుడు షుగర్ బయటపడింది అలాంటి పేషెంట్స్లో కూడా ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే హోమియో పైన పెట్టిన కేసెస్ కూడా చాలా మట్టుకు ఉంటాయి అన్నమాట. సో అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాంప్లికేషన్స్ అండ్ పేషెంట్ అప్రోచ్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, నాగేశ్వరరావు గారు మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. నాగేశ్వరరావు గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం నాకు ప్రొస్టేట్ గంది వాచింది అని అన్నారు. యూరిన్ వచ్చేసి కట్గా వస్తుంది. ఓకే. అలాగే ఉంటే ఇక్కడ నెల్లూరులో కలిశాను మేడం. ఓకే. యూరిన్ ఎల్లోగా వస్తుంది, తర్వాత ఆగాగి వస్తుంది ఇవన్నీ. ఎస్ అండి. తర్వాత నాకు షుగర్ ఉంటుందేమో 5-6 years నుంచి టెస్టింగ్ చేపిస్తున్నాను. ఓకే. కానీ ఫాస్టింగ్ లో వచ్చేసి 88, తర్వాత 135 అలా వచ్చింది మేడం. ఓకే. ఆఫ్టర్ ఫుడ్. ఓకే. తర్వాత H1 అది చెక్ చేపిస్తే 5.9 అని వచ్చింది మేడం. ఓకే. కానీ నాకు ఈ టెన్షన్ వల్ల ఏమో కానీ యూరిన్ రావడం, నైట్ టైం 3-4 times డిస్టర్బ్ కావడము, ఎక్కువ లాంగ్ జర్నీ చేసినప్పుడు చేతులు తిమ్మిర్లు ఎక్కడం అలా ఉంటుంది. ఎస్ అండి. ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు? ఏజ్ వచ్చేసి 41 years. 40 years. ఓకే. డెఫినెట్గా ఇక్కడ ప్రోస్టాటిక్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఎలా ఉందో అనేది చూసుకోవాలండి. బికాజ్ ఆల్మోస్ట్ మీరు అంటే అవుట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఇక యూరినల్స్కి ఎక్కువ సార్లు ఇలా ఇంటర్మిటెంట్ ఫ్లో కానివ్వండి, ఎల్లోయిష్ యూరిన్ కానివ్వండి, యూరిన్ డ్రాప్స్లో రావడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్లో కామన్గా నోటీస్ చేస్తూ ఉంటాం. సో దీంతోపాటు మీరు షుగర్ కూడా మానిటర్ చేసుకుంటున్నారు, మీ లెవెల్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో ఒకసారి మీరు ఈ కండిషన్కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా అక్కడ కేస్ స్టడీ అనేది ఇన్ డీటెయిల్గా స్టడీ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు సార్. ఓకే అండి, హోమియోపతిలో డయాబెటీస్కి మంచి ట్రీట్మెంట్ ఉంది, అలాగే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కూడా లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.